జనానికి ఇబ్బంది చేస్తుంది. గతంలో అన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రెండు సాయం చేయగలుగుతాం. 2 రోజులు వదిలేస్తే వాళ్ళకి అదే ఆగడాలు ఎక్కువైపోతుంది. కరోనా టైంలో కూడా చాలాసార్లు స్పందించి చాలామందికి సహాయం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే గిరిజనులు స్వంతంగా రోడ్డు వేసుకుంటున్నప్పుడు ఆయన స్పందించి ఆ రోడ్డుకి నేను కావాలి అని అంటే ఆర్థిక సహాయం చేస్తానని ఆ రోజు ఆయన ప్రకటించారు. కానీ అప్పటి ప్రభుత్వం అది క్యాష్ చేసుకోలేకపోయింది. కనీసం ఆయన కలవలేకపోయారు. ఆయన కనీసం అడగలేదు వాళ్ళు. దానివల్ల ఆ రోజు ఆ రోడ్డు జరగలేదు. ఇప్పుడు ఆ రోడ్డుని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చాలా రోడ్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ రోడ్లు మనం చేయగలుగుతున్నాం. కానీ ఈరోజు గిరిజనుల కోసం 4 అంబులెన్స్‌లని సోనూ సూద్ గారు కొని ఆయన సొంత డబ్బుతో కొని ఇవ్వడం అనేది చాలా అభినందించవలసినటువంటి విషయం. ఆయనకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 4 అంబులెన్సుల్లో 2 మన్యం జిల్లాకి, 2 అల్లూరు సీతారామరాజు జిల్లాకి మనం ఇచ్చుకున్నాం. అది ముఖ్యమంత్రి గారికి ఆ 4 కూడా అంబులెన్సుల్ని ఆయన హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు మాకు అవి అప్పచెప్తే ఇక్కడ ఈ జిల్లాకి 2, ఆ జిల్లాకి 2 కూడా మనం ఇచ్చుకుంటున్నాం. కాబట్టి గిరిజనుల మీద ఉన్నటువంటి ఆయనకున్న అభిమానానికి నేను హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో మన అంబులెన్స్ కూడా ఎక్స్ట్రా కొన్నాం. ఫీడర్ అంబులెన్స్‌లు తీసుకున్నాం. రోడ్లు కూడా బాగు చేస్తున్నాం. ఇలాంటి సమయంలో ఇట్లాంటి దాతలు కూడా మన ముఖ్యమంత్రి గారికి సహాయం చేస్తే ఆయనకి మరి కాస్త బాగుంటుంది. ఎందుకంటే గత టైంలో ఆర్థికంగా మనం చాలా ఇబ్బంది పడిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎన్నో అప్పులు చేసి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టి వెళ్ళిపోయిన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మనం ఈ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అని అంటే కొంతమంది సహాయ సహకారాలు అవసరం. అలాంటి పెద్ద మనసుతో సహాయ సహకారాలు